హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మనము బేసన్ లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాము. నోట్లో ఇలా వేస్తే అలా కరిగిపోయే ఈ లడ్డూలను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలండి. ఇంట్లో పట్టించిన పిండి అయినా పర్వాలేదు, బయట కొన్న పిండి అయినా పర్వాలేదు. ఈ విధంగా ఏ పిండిని అయినా ఈ విధంగానే ఖచ్చితంగా జల్లెడ పట్టేసుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టేసుకోవడం వలన మనకు లడ్డూలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో పిండిని వేసి బాగా వేయించుకోవాలండి. దీంట్లో ఉండే పచ్చి వాసన అంతా పోయి మనకు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ పిండిని నాన్ స్టాప్గా ఈ విధంగానే కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా పిండిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి మనము ఈ పిండిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను ఎక్కువ పెట్టేసినట్లయితే మనకు పిండి అంతా కూడా మాడిపోతుంది, లడ్డూలు అనేటివి సరిగా రావన్నమాట. అందుకే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి మనము పిండిని అంతా కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఈ విధంగా ఒక 20 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు కూడా చూసుకొని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 20 నిమిషాల పాటు పిండిని అంతా కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు దాకా నేను నెయ్యిని తీసుకుంటున్నానండి. ఇందులో మనకు నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది. మొత్తం నెయ్యినే కాకుండా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నెయ్యి సగం నూనె సగం లాగా తీసుకోవచ్చు. నెయ్యిని ఇప్పుడు బాగా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి. ఇందులోనే 4 ఇలాచీలను వేసి మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడిని కూడా కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు మొత్తం 1/2 కప్పు వరకు చక్కెరను తీసుకున్నాం కదా, మొత్తం కూడా కలిపేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండిలో మొత్తం కూడా చక్కెర అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. మనకు వేడిగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ సహాయంతో ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి సహాయంతో కాస్త ప్రెస్ చేసుకుంటూ పిండిని కలిపేసుకున్నట్లయితే మనకు పిండి అంతా కూడా నెయ్యిలో బాగా కలిసిపోతుంది. ఈ విధంగా మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలండి. చల్లారిపోతే మనకు లడ్డూలు అనేటివి సరిగా రావు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూలను కొంచెం కొంచెం పిండితో చాలా పర్ఫెక్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఈ లడ్డూలు అనేటివి చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి. మనము ఈ కొలతలతో చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా లడ్డూలు అనేటివి వస్తాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూశారు కదా లడ్డూలు అనేటివి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగానే పిండి మొత్తాన్ని కూడా మనము లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్న లడ్డూలను మనము వారం వరకు స్టోర్ చేసుకొని తినవచ్చండి. అంత బాగుంటాయి. సాఫ్ట్గా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలాగా మనము ఈ బేసన్ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ నేను ఈ పండగ సీజన్లో డైలీ పెడుతూనే ఉంటానండి. మీరు చూసి చేసుకొని తినేయవచ్చు. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ముందుగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు కూడా చూసుకొని చేసుకొని తినవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.